డిఎస్సిలో సంబంధించి దాని మీద ఒక తొలి సంతకం అయితే ఆయన చేయబోతున్నారు. రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీనికి సంబంధించి ఆయన రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆయన చేస్తున్నారు. మూడో సంతకం వచ్చేసి ఏదైతే చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మొత్తం కూడా ఆ ఎన్నికల ప్రచారంలో అన్ని చోట్ల కూడా ఒక హామీ ఇచ్చారు. ఏదైతే పెన్షన్స్, ఏదైతే వృద్ధులు కానీ మహిళలు కానీ వీళ్ళు తీసుకున్న పెన్షన్స్ని 3,000 నుంచి 4,000 చేస్తామని దాని మీద కూడా సంతకం పెట్టబోతున్నారు. ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి నాలుగో సంతకం కూడా చేసేందుకు మొత్తం కూడా ఏ శాఖలకు సంబంధించిన అధికారులు దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే మొత్తం కూడా చేయటం కూడా జరిగింది. ఇంకోటి 5 ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అధికారం చేపట్టగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా మొత్తం కూడా తీసిపారేసి వాటిలో సచివాలయాలు లేకపోతే ఇతర అవసరాల కోసం వాటిని ఉపయోగిస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించేందుకు కూడా దాని మీద 5వ సంతకంగా అది చేయబోతున్నారు. వీటన్నిటికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ముఖ్యమైన అధికారులందరూ వాటిని సిద్ధంగా చేసుకున్నారు. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన కొన్ని అంటే ఈ 4.5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వంలో చేసిన కొన్ని వివాదాస్పద నిర్ణయాలు వాటి మీద కూడా సమీక్ష చేసే అవకాశం కూడా కనపడుతుందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. దానికి అనుగుణంగా అంటే అక్కడ సచివాలయంలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అందరూ కూడా అక్కడ సచివాలయంలో అన్ని శాఖల అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు. ఇంకోటి సచివాలయ ఉద్యోగుల సంఘం అక్కడ ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబుకు వస్తున్న తరుణంలో ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు కూడా సచివాలయ ఉద్యోగస్తులు కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు మనకు తెలుస్తుంది. పూర్ణ, ఇప్పుడు శాఖలకు సంబంధించి కూడా అత్యంత కీలకం ఏంటంటే ఎవరికి ఏ శాఖలు ఇస్తాయి ఏంటి అనేది. సో ఇప్పటికే అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైన పరిస్థితి. సో ఈ శాఖల గురించి ఈ రోజు ఏమైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటే ఎప్పటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే నిన్న ఏదైతే ఈ మంత్రులైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక శాఖల మీద చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి శాఖలు అత్యంత కీలకంగా కాబోతున్నాయి. అనుభవజ్ఞులైన వారికి ఏదైతే కీలకమైన శాఖలు వాళ్ళందరికీ అప్పచెప్పాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు మొత్తం కూడా దాని మీద తీవ్ర స్థాయిలో కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా ఆయన నిన్నటి నుంచి కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఎవరైతే సీనియర్స్ ఉంటారో లేకపోతే అనుభవం ఉందో వాళ్ళందరికీ కూడా కీలకమైన శాఖలు కేటాయించాలని నిర్ణయించుకున్నారు. కొత్తగా వచ్చిన వారు కూడా వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇంపార్టెంట్ శాఖలే. వాళ్ళకి కొంత అంటే పని భారం కొంచెం తక్కువ ఉండే శాఖల్ని కొత్తగా వచ్చిన వారికి కేటాయించేందుకు కూడా మొత్తం కూడా దాని మీద తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఈరోజు ఇప్పుడే తిరుపతి అలాగే తిరుమల దర్శనం అన్నీ కూడా చేసుకుని తర్వాత దుర్గుడిలో అమ్మవారిని దర్శించుకుని ఇప్పుడే ఆయన ఉండవల్లి నివాసానికి వచ్చారు. నివాసానికి వచ్చిన తర్వాత కూడా ఆయనకి ఎక్కడ కూడా ఒక్క 1 మినిట్ కూడా నిద్ర కూడా లేకుండా మొత్తం కూడా దీని మీద సమీక్షిస్తున్నారు కూడా మనకు సమాచారం ఉంది.